హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ టొమాటో రైస్ అండి. ఈ టొమాటో రైస్గా మనం ఎగ్ ఫ్రై కూడా చేయబోతున్నాం. చాలా చాలా సింపుల్గా చేయొచ్చు. ఈ లంచ్ బాక్స్ రెసిపీలో ఫస్ట్ రెసిపీగా మన టొమాటో రైస్ విత్ ఎగ్ ఫ్రై చూడబోతున్నామండి. రండి ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి 2 టీ స్పూన్ అంత ఆయిల్, 1 టీ స్పూన్ అంత నెయ్యి వేసానండి. ఇవి రెండు బాగా వేడి అయిన తర్వాత ఒక మీడియం సైజు దాల్చిన చెక్క, 2 గ్రాము, 1 బిర్యానీ ఆకు వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం వేసిన హోల్ స్పైసెస్ని ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్ అనేది కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అండి 1/2 టీ స్పూన్ అంతా సోంపు వేయండి. సోంపు వేసి మీరు బాగా ఒక్కసారి కలిపేసి పొయ్యిని సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు టొమాటో రైస్ కోసం మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం మిక్సర్ జార్లో 2 టేబుల్ స్పూన్ అంతా పుదీనా ఆకు తీసుకోండి. ఈ పుదీనా ఆకుతో 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్ అంతా మనం బాగా పండిన టొమాటోస్ తీసుకోవాలండి. నేను తీసుకున్న కప్ కొలత వచ్చి 250 ml కప్ అండి. ఇప్పుడు ఇవి అన్నిటినీ మిక్సర్ జార్కి వేసిన తర్వాత దీన్ని మెత్తగా మనం గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనకు ఇక్కడ ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ మనకు ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో అండి 2 పచ్చిమిర్చిని కట్ చేయకుండా హోల్గా అలానే వేసేసి ఆనియన్తో పాటు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనము చిల్లీ పౌడర్ కూడా వాడబోతున్నాం కాబట్టి మిర్చిని కట్ చేయకుండానే వేయాలండి, లేదంటే హాట్నెస్ అనేది ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనకు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీని ఆనియన్తో పాటు వేసేసి మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో అన్నీ వేసినాం కాబట్టి దీనికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలిపేసి మీరు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. దీనిపైన మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనకు ఈ టొమాటో, ఆనియన్ అన్నీ మనకు స్లో కుక్ అయి రావాలండి. సిమ్లో పెట్టి ఇలా స్లో కుక్ అయినాక చూడండి, మనకు టొమాటో ప్యూరీ అనేది బాగా కుక్ అయి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం మసాలాస్ అనేది యాడ్ చేయబోతున్నామండి. దానికోసం 1/2 టీ స్పూన్ అంతా పసుపు పొడి, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ అంతా కారం, 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, ఇవి అన్నిటినీ వేసి బాగా కలపండి. కలిపేసి మళ్ళీ పొయ్యిని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేయాలండి. మనం వేసిన మసాలాస్ అనేది ఈ టొమాటో ప్యూరీతో బాగా కలిసి మనకు టేస్ట్ అనేది భలే వస్తుందండి. దానికోసమే మసాలా వేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి మనం కుక్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా ఆ టొమాటోలో ఉన్న వాటర్ అనేది వెళ్ళిపోయి మనకు మసాలా అనేది గట్టిగా దొరుకుతుంది. ఇప్పుడు టొమాటో రైస్కి కావాల్సిన మసాలా అనేది మనకు సూపర్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం బియ్యంని యాడ్ చేయబోతున్నాం. నేనైతే 1 కప్ అంతా బాస్మతి రైస్ని తీసుకొని కడిగేసి 20 నిమిషం పాటు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యంని మనం ఈ టొమాటో మసాలాలో వేయబోతున్నామండి. బాస్మతి రైసే వాడాలని ఏం లేదండి. మనం రెగ్యులర్గా అన్నంకు యూస్ చేస్తున్న సోనా మసూరి రైస్ కానీ లేదా జీరగ సంబా రైస్ కానీ యూస్ చేసి వండొచ్చు. కొలత అనేది సేమ్ ఇదే అండి. మనం యూజ్ చేస్తున్న బియ్యంని బట్టి వాటర్ అనేది ఎక్కువ తక్కువ అవ్వచ్చు, అంతే అండి. మనం యాడ్ చేసిన బియ్యం అనేది బ్రేక్ అవ్వకుండా నెమ్మదిగా ఇలా మసాలాతో కలపండి. కలిపిన తర్వాత మనం ఇక్కడ 1 కప్ అంతా బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ అనేది యాడ్ చేయబోతున్నామండి. యాడ్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి మిక్స్ చేసుకొని ఉప్పుని ఈ స్టేజ్లో మనం చెక్ చేసుకున్న తర్వాత పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ అనేది బాగా బాయిల్ అవుతున్న సమయంలో మూత పెట్టేసి 2 విజిల్ వదిలి తీసుకున్నామంటే మనకు సూపర్గా కుక్కర్లో టొమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. బిర్యానీ టేస్ట్లో సూపర్గా దొరుకుతుందండి. ఎందుకంటే మనం దీంట్లో పుదీనాని గ్రైండ్ చేసి యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు బిర్యానీ తిన్నట్టే ఫ్లేవర్ అనేది ఉంటుందండి. అంతే, ఈ విధంగా మూత పెట్టేసి 2 విజిల్స్ వదిలేస్తామండి. ఇప్పుడు మనకు ఇక్కడ బియ్యం అనేది కుక్ అవుతున్న ఈ సమయంలో మనం దీనికి సైడ్ డిష్గా
ఎగ్ని కూడా ఉడకబెట్టేస్తామండి. నేనైతే ఇక్కడ 3 ఎగ్ తీసుకుని ఉడకబెట్టేసిన. ఈ ఎగ్ అనేది ఉడికిన తర్వాత దీన్ని ఒక సింపుల్ మసాలా పెట్టి ఫ్రై చేయబోతున్నాం. ఒక దోశ ప్యాన్ మీద 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఈ ఆయిల్లో మనం మసాలాస్ అనేది యాడ్ చేయబోతున్నాం. ఉడికిన ఎగ్ని ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత కారం, 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ అంత మిరియాల పౌడర్. ఇవి అన్నిటినీ ఆయిల్లో వేసి ఒక్కసారి మిక్స్ ఇవ్వండి. ఈ విధంగా మనం మిక్స్ చేసిన తర్వాత అండి మనం రెడీగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసి 2 వైపు ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకు ఎగ్ ఫ్రై అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. పొయ్యిని సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అన్నీ చేయాలండి. చూడండి ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మెల్లగా మీరు తిప్పేసి ఇంకొక వైపు కూడా ఫ్రై చేసుకున్నారంటే మనకు ఎగ్ ఫ్రై కూడా సూపర్గా రెడీ అయిపోతుందండి. మీరు ఒక్కవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పేసి పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఆ ప్యాన్లో ఉన్న హీట్కి ఇంకో వైపు కూడా అది ఫ్రై అయిపోతుంది. అంతే అండి, మనకు సూపర్గా ఇక్కడ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. రండి ఇప్పుడు మనకు ఈ టొమాటో రైస్ అనేది ఏ విధంగా రెడీ అయింది అనేది చూస్తామండి. కంప్లీట్గా కుక్కర్లో ఉన్న ప్రెషర్ అనేది వెళ్ళిపోయిన తర్వాతనే మనం ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫోర్క్ పెట్టేసి మీరు ఒక కార్నర్ నుంచి తీసుకొని వచ్చారంటే మనకు సూపర్గా టొమాటో రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మనం బిర్యానీ రైస్ వాడినాం కాబట్టి బియ్యం కూడా బాగా ఉడికి స్టిక్కీగా లేక విడివిడిగా వచ్చిందండి. అంతే, చాలా సూపర్గా కుక్కర్లో మనం టొమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ టొమాటో రైస్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్కి మార్చుకుంటామండి. ఇది మనం లంచ్ బాక్స్ రెసిపీ కింద చేసాం కాబట్టి మనం లంచ్ బాక్స్లో కింద పోర్షన్లో టొమాటో రైస్, పైన పోర్షన్లో ఎగ్ ఫ్రై పెట్టి పంపించామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా ఈజీగా మనం చేయొచ్చు. మార్నింగు ఏ హడావిడి లేకుండా 1/2 అవర్ లోపల మనం ఈ టొమాటో రైస్ని చేయొచ్చండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ టొమాటో రైస్ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ లంచ్ బాక్స్ రెసిపీ కింద మనం చేసిన ఈ టొమాటో రైస్, ఎగ్ ఫ్రై రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.